మంచి కథను చెప్పుకుందాము. ఒక అడవిలో ఒక వేటగాడు వెళ్ళి వేటాడడానికి అని చెప్పేసి జంతువులను వేటాడడానికి అని చెప్పి ఒక అడవికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ జంతువుల పైన అనేక రకాల బాణాలు వేస్తాడు. అలాగే ఒక చెట్టుకి విషపుతో కూడినటువంటి బాణాన్ని వేస్తే ఆ చెట్టు నిఠారుగా ఎండిపోతుంది. పచ్చని చెట్టు నిఠారుగా ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి నిర్జీవంగా పడి ఉంటుంది. అలాంటి చెట్టు మీద ఉన్నటువంటి అనేక పక్షులు, గూడు కట్టుకొని ఉన్నటువంటి అనేక పక్షులు అక్కడ నుంచి వెళ్ళి వేరే చెట్టు దగ్గర నివాసం ఉంటాయి. ఆ పక్షి పిల్లలను తీసుకొని వెళ్ళి వేరే దగ్గర నివసిస్తాయి. అలాగే ఆ చెట్టు కింద నీడలో ఉన్నటువంటి అనేక రకాల జంతువులు, ఆవులు, గేదెలు, బర్రెలు, ఎన్నో రకాల జంతువులు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. చిన్న చిన్న ఉడతలు, కుందేళ్ళు అవి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాటికి ఆహారం దొరకదు. పచ్చని చెట్టు వలన అనేక ఆకులను తినుకుంటూ చాలా చాలా జంతువులు అక్కడ నివసించేటివి కాబట్టి చెట్టు ఎండిపోతే అక్కడ ఉండడానికి కూడా వాటికి ఎటువంటి రక్షణ కూడా ఉండదని చెప్పేసి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. కానీ అక్కడ ఒక చిలక మాత్రం అక్కడే ఉంటుంది. అక్కడే ఉంటే ఆ చూసినటువంటి పైనుంచి చూస్తున్న ఇంద్రుడు ఆ చిలకను గమనిస్తాడు. ఏందబ్బా, అన్ని జంతువులు వెళ్ళిపోయాయి కానీ ఈ చిలక మాత్రం ఎందుకు ఉండిపోయింది అని ఆశ్చర్యపోయి మారువేషంలో ఒక మానవ రూపం దాల్చి ఇంద్రుడు చిలక దగ్గరికి వెళ్ళి చిలకను అడుగుతాడు. నువ్వు అన్ని జంతువులు, అన్ని పక్షులు, అన్ని జీవరాశులు ఈ చెట్టు కింద నీడలో ఉండి అన్నీ వెళ్ళిపోయాయే, నువ్వెందుకున్నావు ఇక్కడ అంటే, స్వామి, పచ్చగా ఉన్నప్పుడు చెట్టు దగ్గర అన్ని జంతువులు ఉన్నాయి. ఆ జంతువులన్నీ ఆ చెట్టు దగ్గర నీడని తీసుకున్నవి. అలాగే చెట్టు మీద మంచిగా గూళ్ళు కట్టుకొని ఎన్నో పక్షులు ఉన్నాయి. కానీ బాధ కలిగినప్పుడు ఆ చెట్టు ఎండిపోయినప్పుడు ఎటువంటి జంతువులు లేకుండా వెళ్ళిపోయాయి. కనీసం ఆ చెట్టుకు నీళ్ళు ఎవరు పోస్తారు? అది ఆ చెట్టు మళ్ళీ మొలకగా వచ్చి చిగురించి మళ్ళా చెట్టుగా రావాలి అంటే దానికి నీళ్లు పోస్తేనే కదా అది మళ్ళీ పెరుగుతుంది అని చెప్పేసి ఆ చిలక అంటుంది. ఆ చిలక మాటలు విన్న ఇంద్రుడు ఎంతో సంతోషిస్తాడు. ఆహా, ఇంత మంచి ఆలోచన ఉన్నటువంటి చిలక, ఎంత మంచి ఆలోచన! ఇవాళ రేపు ఎటువంటి జీవరాశులు కూడా ఆలోచించకుండా ఉన్నటువంటి ఆలోచన, ఎంత మంచి ఆలోచన ఇంత చిన్న చిలకకు వచ్చిందే అనేసి ఆ ఇంద్రుడు సంతోషించి అలా నిర్జీవంగా పడి ఉన్నటువంటి ఆ చెట్టును మళ్ళీ శక్తితోని మళ్ళీ మంచి పచ్చటి వృక్షంగా తయారు చేస్తాడు. మంచి పచ్చటి వృక్షంగా తనకి ఇస్తాడు. అలా ఆ చెట్టు కింద మళ్ళీ ఎన్నో రకాల జీవరాశులు, పక్షులు నివసించడానికి అతడు వరం ఇస్తాడు. ఈ చిలకను చూసి సంతోషించి ఆ ఇంద్రుడు ఇచ్చిన వరం ఇస్తాడు. ఆ ఇంద్రుడు ఇచ్చిన వరం వల్ల మళ్ళీ చెట్టు చిగురిస్తుంది. మళ్ళీ చెట్టు ప్రాణం పోసుకొని మళ్ళీ చెట్టు బ్రతుకుతుంది. అలా చెట్టును బ్రతికించుకుంటుంది చిలక వల్ల మనం ఎంతో మంచి మంచి నీతులు నేర్చుకోవచ్చు అని చెప్పేదే ఇది ఒక మంచి కథ.